వచ్చిన దేవుని బిడ్డలకి, అలాగే ఈ ఊర్ల ప్రజలు చిన్నలకి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అలాగే సంఘ కాపాడి అయిన ప్రభ గారు, ఆయన కుటుంబం, జాన గారు కుటుంబం నుంచి వచ్చారు. అలాగే మన శివుడు గారు, అందరికీ పేరు పేరు బట్టి దేవునికి వందనాలు తెలియపరుచున్నారు. స్తోత్రం. ఈ 2-3-5 రోజులు మొత్తం మీటింగే. దేవుని వాక్య పరిచయం చేయడానికి దేవుడు సహాయం చేశారు. మనం 3 దినములు మన ఉపవాస కూటములు ఉండేది. 3 దినములు ఉపవాస ప్రార్థన మన సంఘములు ప్రతి సంవత్సరములు ముగించిన మునపే మన సంఘ బిడ్డలందరూ కలిసి 3 రోజులు 7 రోజులుగా ఉపవాస ప్రార్థన చేసుకున్నారు. ఈ ఉపవాస ప్రార్థనలో నా విషయం అంటే అజిత్ గారు లేదు, నేను ఒక్కడిగా వినైన తర్వాత మన పిల్లలు, మన ప్రభు గారు కాసేపు సమయం దేవుడు వాక్యం చెప్పారు. నేను కూడా అలాగే పిల్లలకు కూడా వాక్యం చెప్పడానికి సమయం ఇస్తున్నారు. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ఆర్డర్ రావాలి. స్తోత్రం. అదే నా ఉద్దేశము. దాన్ని బట్టి పిల్లలకు కూడా వాక్యం చెప్పడానికి సమయము అప్పుడప్పుడు ఆయన ఇస్తున్నారు. స్తోత్రం. అందుకే ఆ 3 రోజులు ఆయన బైబిల్ స్టడీ ఫిలిపియ పత్రిక నుండి, అదే ఫిలిపియ పత్రికలో ఉండి ఆ విషయం మీకు ఒకసారి చెప్తాను. ఎప్పుడైనా దేవుడికి మేరే మీకు కూడా చెప్తాను. దేవుడికి స్తోత్రం. 1వ అధ్యాయంలో మన పిల్లలు ఉన్నారు. 1వ అధ్యాయంలో ఫిలిపియ గ్రంథము 1వ అధ్యాయంలో ఏక మనస్సు, 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు సమర్పణ కలిగిన మనసు. అది చెప్పినప్పుడు చాలా మందికి సమర్పణలోనికి దిగి వచ్చారు. చాలా మంది జీవితంలో మార్చారు సమర్పణ కలిగిన జీవితం. అదే దేవునికి స్తోత్రము. 3వ అధ్యాయములకు ఆత్మ కలిగిన మనస్సు, 4వ అధ్యాయములు సంతృప్తి కలిగిన మనస్సు. ఇప్పుడు చాలా మందికి ఏం లేదు, సంతృప్తి లేనట్టుగా తిరుగుతుంది. కానీ పౌలు గారికి ఏం చెప్తుంది, నాకు ఇప్పుడు ఏమేముంది, సమృద్ధిగా ఉండాలి. ఏముంది, ఏంటి ఉంది సమృద్ధి? బట్టలు ఉంది, కొంచెం పుస్తకం ఉంది. ఏముంది? బట్టలు ఉంది, కొంచెం పుస్తకం ఉంది. ఆడే చెప్పుతున్నారు ఏమనగా నాకు సమృద్ధి అంటే నీ అనగా చెప్పగలదా అంటే నాకు తెలియదు. హలో, మీకు ఇల్లు ఉంది, బండి ఉంది, అన్ని ఉంది, కానీ ఇప్పుడు కూడా నీ నోరు తెరిచి చెప్పలేదు నేను. చాలా మంది విశ్వాసాలు చెప్పుతున్నాను, నేను ఇప్పుడు కూడా సమృద్ధిగా నీకు ఉన్నారని చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పడం డబ్బు లేదు, డబ్బు లేదు, డబ్బు లేదే అని చెప్పు. కానీ పౌలు గారు అటువంటి వాడు కాదు. ఎందుకనగా దేవుడిలో ఉండినా కాబట్టి. యేసయ్య ఉంటే అన్ని ఉంటున్నట్టుగా, యేసయ్య ఉంటే సమృద్ధి కలిగినట్టు. నాకు యేసయ్య లేకపోతే జీరో, యేసయ్య ఉంటేని అందుకని రాత్రి అదే చెప్పుకొని వెళ్ళడానికి ఇష్టపడు. కానీ బైబిల్ స్టడీ అయింది కాబట్టి ప్రకటన గ్రంథమును 6వ అధ్యాయం 1-2 వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1-2 వాక్యం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలువేయను. అంటే చూడండి, అక్కడ గుర్రం మీద ఒక మనుషుడు ఏం చేస్తున్నాడు? తెల్లని గుర్రం మీద కోచబడుతున్నాడు ఒక మనుషుడు. ఆయన ముందుకు మనం చెప్పబడిన మాట ఏమంటే దేవునికి స్తోత్రం. అక్కడే ఉన్న ఒక 4-5 విషయం చెప్పుకొని ఆ విషయంలోనికి దాన్ని వెళ్తున్నారు. ఒకటి మొదటి చదివిన ఆ గొర్రె పిల్ల ఏం చేసుకున్నారు? ఆ 7 ముద్రలో ముద్రలు ఏం చేస్తున్నారు? విప్పుతున్నారు. గొర్రె పిల్ల ఏం చేసుకున్నారు? విప్పుతున్నారు. ఒక్కసారి తెలుసుకో, గొర్రె పిల్ల ముద్ర విప్పడానికి శక్తి కలిగిన దేవుడు. గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తు. అది పోయిన దినములు నీకు చెప్పాను. ఆ గొర్రె పిల్ల ముద్ర ఏం చేస్తున్నారు? విప్పుతున్నారు. యేసయ్యకి చంపి సమాధి చేశారు. 3వ దినములు యేసయ్య ఏం చేశారు? ఆ సమాధిలో పిలాతోస్ గారు ఏం చేశారు? ముద్ర వేశారు. స్తోత్రం. ఎవరు లేకుండా, ఎవరికి పిలవకుండా ఆ ముద్ర ఏం చేశారు? విప్పి బయటికి వచ్చిన యేసయ్య. అందుకని ఈ రాత్రిని తెలుసుకో తల్లి, 7 ముద్ర అయిన విప్పడానికి శక్తి కలిగిన స్తోత్రం. ముద్ర విప్పగలిగిన యేసయ్య. కానీ మన మీదికి ముద్ర వేసిన దేవుడు. ఏం చేశారు? ఫిలిప్పీ
సారీ ఎఫెసీయుల పత్రిక 4:30 మీకు అందరికీ తెలిసిన విమోచన దినములకి మిమ్మను పరిశుద్ధాత్మ వలన దేవుని పరిశుద్ధాత్మను ముద్రింపబరచుకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చెప్పండి, విమోచన దినం వరకు మిమ్మను ఆయన నన్ను ముద్రించి ఉన్నారు. ఎప్పుడు వరకు? ఎప్పుడు వరకు? విమోచనం వచ్చినంత వరకు. ఎప్పుడు ఎప్పుడు విమోచనం అని? ఎప్పుడు? రెండో రాకడ. అక్కడ విమోచనం అని చెప్పినది ఏది? స్తోత్రం. అక్కడ ఎఫెసీయుల పత్రికలో 4వ అధ్యాయం విమోచనం అని చెప్పినది ఏమనకంటే తెలియదు. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం విమోచన గురించి రాయబడి ఉంది. అది అంటే మన ఆత్మలకి కలిగిన మన ఆత్మలకి కలిగిన విమోచన. ఇంకా మనకు కలిగిన విమోచన అంటే మన శరీరములకి ఏం కలగబోతున్నారు అది స్తోత్ర. ఆ విమోచన కలిగిన దిన వరకు మనకు మమ్మల్ని ఏం చేశారు? ముద్రింపబడిందని. ఎప్పుడు వరకు? ఎప్పుడు వరకు? విమోచింపబడిన దినం వరకు మిమ్మల్ని ఏం చేశారు అంటే నేను ఒక మాట మీకు అడుగుతున్నాను, చెప్పుతున్నానంటే ఒక విశ్వాసి చచ్చిపోయారు, మంచి విశ్వాసి, దేవునిలో నుండి దేవునిలోని జీవించి పరిశుద్ధంగా జీవించిన ఆ విశ్వాసి చచ్చిపోయారు. ఆ విశ్వాసికి మనం అందరు తీసుకొని వెళ్ళి ఏం చేశారు? సమాధి చేశారు. స్తోత్రం. ఆ విశ్వాసి ఎప్పుడు విమోచన కలుగుతున్నదో అప్పుడు వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నారు? అక్కడ నిలబడుతున్నారు. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. ఎక్కడ 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 అదే సమాధిని ఏది మట్టిని పాత పెట్టారో ఆ విశ్వాసి ఎప్పుడు యేసయ్య రెండో రాకడ సమయంలో అదే తిరిగి లేచి పరలోకం వెళ్తున్నారో అప్పుడు వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ విశ్వాసి కొరకు ఏం చేసుకున్నారు? కాపలుగా ఏంటి నా దేవుడి గురించి నిరూపిస్తున్నాడు. ఆయన నిన్ను ముద్ర చేసిన నిన్ను తీసుకొని ఎక్కడికి వెళ్తుంది? భాగ్యం భాగ్యం. మమ్మను తీసుకొని అది ఎక్కడికి అది తీసుకొని తండ్రి పక్షములు నిలబడుతుంది. అంతవరకు ఆ పని ముగించను. అప్పుడే ఆ పని ముగిస్తుంది. ఎప్పుడు తల్లి చెప్ప నిన్ను రక్షించిన పరిశుద్ధాత్మ దేవుడు, నిన్ను రక్షించిన పరిశుద్ధాత్మ దేవుడు, నిన్ను నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడు, నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడు. ఆమె చెప్పాలి పరిశుద్ధాత్మ దేవుడే పరలోకం వరకు నిన్ను తోడుకొని ఏం చేస్తున్నారు? తీసుకొని ఎవరి దగ్గరికి? తండ్రి కుడి పాశమని నిన్ను నిలబడనట్టు ఆయన పని అప్పుడు ముగిస్తుంది. నాకు అదే చెప్పుకొని వెళ్ళడానికి ఇష్టంగా పుట్టుతుంది కానీ సమయం తీసుకోలేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 5-7 రోజులు అయింది వాక్యం చెప్పి గుండెకి నొప్పి వస్తున్నారు. స్తోత్రం కలిగి వాక్యం చెప్పిన వాడు అలాగే చెప్పకూడదు. నాకు రోగం ఉంది, నొప్పి ఉంది చెప్పకూడదు. అదే ప్రసంగ శాస్త్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం అంటే ముద్ర విప్పారు. స్తోత్రం. ఎవరు విప్పారండి? గొర్రెపిల్ల. చెప్పండి, గొర్రెపిల్ల. స్తోత్రం. ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల అని ఎన్నిసార్లు రాయబడి అండి? గొర్రెపిల్ల 29 సార్లు. వచ్చిన వారు మా వాక్యం ఒక్కొక్కటి చూపిస్తాను. నేను మొత్తం చూశారు, నేను లెక్క పెట్టిన తర్వాత చెప్తున్నారు. హలో, 29 సార్లు రాయబడిన వాక్యం నేను చూసి చదివి లెక్క పెట్టిన తర్వాత మీకు చెప్తున్నారు. ఎన్నిసారి? 29 28 సార్లు యేసయ్య గురించి 28 సార్లు ఎవరి గురించి రాయబడింది? గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు గురించి. ఒక్క విషయం ఎవరి గురించి రాయబడింది? అంత్యక్రీస్తు. ఎక్కడ? ప్రకటన గ్రంథము 13:11 త్వరగా చదువు. 13 భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చిన చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి భూమి ఎక్కడి నుండి వచ్చింది? తర్వాత 13వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు నీకు నాకు చెప్తాను. కొంచెం స్పీడ్కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే వెంటనే ముగించాలని ఆశ కలుగుతున్నారు. స్తోత్రం కలుగుతుంది. నాకు ఇష్టం, ఒక 2 గంటలు చెప్పడానికి ఇష్టం ఉంది, కానీ నేను ఎంతవరకు తీసుకోలేదు. ఓకే,
అప్పుడు మనము మొదటి విషయం నేర్చుకున్నారండి, ముద్ర విప్పిన గొర్రెపిల్ల. ఓకే, రెండో జీవి ఏంటండి? నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని, 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట. రెండో జీవి ఎవరండి? ఎవరి ముఖం అది? గొర్రె ముఖం. ఎవరంటే గుర్రం. హలో, రెండో ముఖం అండి. హలో, సారీ, ఎద్దుల ముఖం. ఎద్దుల ముఖం, సారీ ఏమండి? రెండో ముఖం ఏమండి? ఎద్దుల ముఖం. స్తోత్రం. ఎద్దుల ముఖం ఎవరికి చెప్పుతున్నారంటే, ఎద్దులు ఎవరికి చెప్పుతున్నారు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మన వరకు ఏ దాసుడుగా, హలో, గుర్రము, సారీ, ఎద్దులు ఏ పని చేస్తున్నారు? పొలం దున్నడం. ఆ దున్నడం కాబట్టి యజమానుడు ఏం చేసి చెప్పుతున్నారు అదే చేసుకున్నారు. మీకు తెలియాలంటే ఈ సాయంత్రము 5-6 గంటల తర్వాత అక్కడ నుండి గుమ్మడ నుండి ఎద్దులు వండి వచ్చి మీరు చూసారు చూడండి. అదంటే పెద్ద పెద్ద కర్రలు మోసుకొని ఆ ఎద్దులు వండి ప్రయాణం చేసిన చూడండి. ఆ గోరి ఎప్పుడు ఇలాగా ఉన్నారు, తాను ఎప్పుడు ఏమలాగా ఉంది కిందకి. స్తోత్రం. దాసుడుగా ఉన్నాడు యేసుక్రీస్తు. చెప్పండి చెప్పండి, దాసుడు. అది మార్కోసు వార్త. ఏమండి? మార్కోసు వార్తలు ఎన్ని అధ్యాయం ఉంది? మార్కోసు వార్త ఎన్ని అధ్యాయాలు? 16. ఇదన్నీ నేర్చుకోవాలి. స్తోత్రం. మార్కోసు వార్త ఎన్ని ఛానల్ ఉంది? ఎన్ని ఛానల్ ఉన్నారండి? ఎన్ని ఛానల్ ఉన్నాయన్న? 615. అది కూడా తెలియదు. పోనీ బైబిల్ అన్ని మార్కోసు వార్తలు 16 అధ్యాయం, 16 అధ్యాయములు యేసుక్రీస్తు దాసుడు గురించి రాయబడింది. స్తోత్రం కలిగింది కాక. మూడవది విషయము ఆయన చేతులు ఏముంది? ఒక విల్లు. ఒకడు విల్లు ఒక మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. ఆయన చేతులు ఏముంది? విల్లు ఉంది. ఆయన చేతులు ఏముంది? విల్లు. యేసయ్య చేతులు ఏముంది? ఏమి లేదు. స్తోత్రం. మొత్తం ఆయన చేతులు ఏముందండి? విల్లు ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 4 కిరీటం ఇయ్యబడెను. ఆయనకి ఒక కిరీటము ఇయ్యబడెను. తర్వాత అతడు జయించుటకు బయలుదేరాడు. స్తోత్రం కలిగిన గాక. ఆయనకి ఒక కిరీటం ఉందినట్టుగా బైబిల్ రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ కిరీటం వేరేండి. స్తోత్రం. ఈ కిరీటములు ఏమంటే దేవునికి స్తోత్రము. ఈ కిరీటములకి నేను చెప్పిన ఒక పోయిన వారం నేను చెప్పిన ఒక మాట ఉంది. చెప్పండి. కిరీటములకు గ్రీక్ భాష చెప్పింది ఒకసారి చెప్పండి. స్టెఫాన్. ఏమండి? స్టెఫాన్. ఆ స్టెఫాను అని పదానికి అర్థము జయించిన వాడికి పొందిన కిరీటము. స్తోత్రం. హల్లెలూయా. కానీ యేసయ్యకి అటువంటి కిరీటం కాదండి. స్తోత్రం. ఆయనకున్న కిరీటం రాజకీయ కిరీటం. చెప్పండి. ఆయనకున్న కిరీటము రాయల్ క్రౌన్. ఏంటండి? ఓ స్తోత్రం. రాజకీయ. 3 మాటలు ఉంది. ఒకటి రాయల్ క్రౌన్. అవును కదా? తమరే ఆ సిలువకి ఎలాగ చెప్తాను ఇంగ్లీష్ లో? క్రాస్. క్రాస్. కర్రకి ఏం చెప్తున్నారు? కర్రకి ఏం చెప్తున్నారు? రోడ్. రోడ్. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు మన యేసయ్యకి ఉన్న కిరీటం చెప్పండి. రాజకీయ కిరీటం ఉంది. మనకు కూడా ఏ కిరీటం దొరుకుతుంది? మనకు కూడా రాజకీయ ఉన్నారండి. స్తోత్రం కలిగిన అదే చెప్పండి గట్టిగా. ఇక్కడ మీ గుర్రం చూడండి. గుర్రం చూడండి. తెల్లని గుర్రం. స్తోత్రం. ఏంటంటే ఇదే విషయం. ఇదే ఎలాగంటే ఒక గుర్రం గురించి బైబిల్ ఉంది. పెద్దలు చూడండి. సక్రియ 1 అధ్యాయము 8 వదిలి చూడండి. సక్రియ గ్రంథము జకరియా 1 అధ్యాయము
రాత్రి ఎర్రని గుర్రం నెక్కిన మనుషుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలవబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడేను. చెప్పండి. ఒకటి కాదు, ఇప్పుడు రాత్రి ఎర్రని గుర్రము నెక్కిన ఒక మనుషుడు నాకు కనబడేను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడి. ఒకటి ఎర్ర గుర్రము, రెండు చుక్కలు చుక్కలు కలిగిన గుర్రములు, మూడు తెల్లని గుర్రములు. సోదరు చెప్పండి, ఈ గుర్రం మీద కూర్చిన వాడు ఎవడు? యేసయ్య. 11వ వాక్యం 11వ వాక్యం. అంటే చూడండి, ఎప్పుడు ఎవరండి అది గుర్రం మీద కూర్చున్నా యెహోవా దూత అని పాత నిబంధన చెప్పిన వాడు ఎవడు? యేసుక్రీస్తువే. హలో, యేసుక్రీస్తువే. హల్లెలూయా. పాత నిబంధనలో బలియాముగా యెహోవా దూత అని చెప్పిన వాడు ఎవరండి? ఎవరు? స్తోత్రం చెప్పాలి. స్తోత్రం కలిగింది కాక యాబోకు ఏలి దగ్గరే ఒక దూదే వచ్చి యాకోబుతో పెనుగులాడింది. అది ఎక్కడ రాయబడి ఉంది? ఓషియా గ్రంథము. ఓషియా గ్రంథము 12వ అధ్యాయం 7వ వాక్యం. త్వరగా చదవండి. ఓషియా గ్రంథము 12వ అధ్యాయం 3-4 వాక్యం త్వరగా. అయ్యో 12-3-4 ఒకసారి అనీత చెప్పు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని అడుగును పట్టుకొని మగసిరి గల వాడై అతడు దేవునితో పోరాడిను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు దూతతో పోరాడి జయించాడు. దూత అని చెప్పిన వారెవరండి? అది యేసుక్రీస్తువే. స్తోత్రం కలిగిన స్తోత్రం చెప్పలేదు. ఇక్కడే రాయబడిన మాట మీరు వినండి. ఒకటి వారు వినండి. ఆ గుర్రం మీద మొదటి గుర్రము లేదండి, ఎర్రన్న గుర్రము. ఆయన అర్థమంటే ఆయన యుద్ధం చేయడానికి ప్రయాణం చేసిన దేవుడే. ఆయన యుద్ధం చేయడానికి ప్రయాణం చేసిన గుర్రము. రెండవది గుర్రం చొక్క అండి, అధికారమున్న యేసయ్య. ఆమె యుద్ధం చేయడానికి ప్రయాణం చేయన యేసయ్య. రెండవది అధికారం చెందిన స్తోత్రం చెప్పాలి. రెండవది అధికారం చెందిన దేవుడు. స్తోత్రం. మూడవది తెల్లని గుర్రం. ఏమంటే జయించడానికి ఇక్కడ ఆలేదయ్య చెప్పారు. గట్టిగా చెప్పాలి. అది ఎక్కడ ఉన్నారని చెప్పారండి? లోయలకు. లోయలంటే ఈ లోయలని చెప్పినది అర్థమేమనకంటే ఆ వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? బాబిలోనిలో బానిసలుగా ఉన్నారు. బాబిలోని ఎలాగా ఉంది? బానిసత్వం అంటే అండి. ఇప్పుడు కూడా చాలా మంది విశ్వాసులు కూడా యేసయ్యుండి ఇంకా దేనికో బానిసత్వంగా ఉండిపోతుంది. వేరే బానిసలుగా ఉన్నారు. వేరే ఎవరు గారు పాపమలికి ఏమైంది? యేసయ్యున్న వాడు కొందరు కూడా ఇప్పుడు కూడా బానిసలుగా ఉన్నారండి. స్తోత్రం. విస్తరించడానికి సమయం తీసుకోలేదు. స్తోత్రం. ఆ లోయలు కొన్ని చెట్టు ఉంది. ఏంటండి? చెట్టు. గొంజి చెట్టుకి కొట్టితే ఏమొస్తుంది? వాసన వస్తుంది. స్తోత్రం కలిగిన గంట. గొంజి చెట్టుకి కొట్టితే ఏమొస్తుంది? నిన్ను కొట్టితే ఏమొస్తుంది? నేను అనుకున్నాను నిన్ను కొట్టదని చచ్చిందని చెప్తానని అనుకున్నాను, కానీ అది ఆ మాట రాలేదు. ఏ సైడ్ కొట్టారు? ఒక సైడ్కి ఏం చేశాడు?
వాళ్ళతో ఏం చేసేది? ఏమైంది? చచ్చింది. నిన్ను కొట్టినప్పుడు చావకపోతే తిరిగి ఆన్సర్ ఇస్తావు, జవాబు ఇస్తావు. ఒకవేళ సావకపోతే నువ్వు తిరిగి స్పందిస్తావు. దేవుడు చావకపోతే ఏదో ఒకటి స్పందిస్తావు. తిరిగి స్పందిస్తే దాని అర్థం ఏంట్రా? చావలేదట. ఆమె చెప్పండి. ఈ మొదటి మనం చెప్పారంటే ప్రకటన గ్రంథములను గుర్రముల గురించే నేర్చుకున్నాను. ఆ గుర్రము యేసయ్య కాదు, కానీ జకర్యా గ్రంథములు రాసిన ఆ గుర్రం ఎవరు? యేసుక్రీస్తు. స్తోత్రం. ఇది చూడండి, అదే పుస్తకం. ఏ పుస్తకం? 10వ అధ్యాయం 3వ వాక్యం. త్వరగా చదువు. నా కోపాన్ని మట్టుచు కాపుర్ల మీద పడును, మేకలను నేను శిక్షించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదావారిని దర్శించి వారికి తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయను. రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేయను. చదవండి, అప్పుడే కరెక్ట్ అవుతుంది. For the Lord God has visited his flocks. The house of Judah, the southern kingdom, will make them like his beautiful and majestic horse in the battle. యుద్ధానికి సిద్ధపడుతున్న అశ్వము వలె నా కోపాగ్ని మండుచు కాపురుల మీద పడును, మేకలను నేను శిక్షించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములుగా ఏంటి చదువుతున్నాను? వారికి and he will make them like వారికి లేకపోతే వారిని తనకు రాజకీయ మూలగు గుర్రములు మార్చుతారు. ఎవరికి? స్తోత్రం చెప్పండి. అది శుద్ధించిన దేవుని బిడ్డలకి దేవుడు ఏం చేయబోతున్నారు? నిన్ను చూసి ఏ గుర్రములు కనిపించలేదు. ఒక్క గుర్రము యేసయ్య అయితే మరి ఒక్క గుర్రము నువ్వే. ఒక్క గుర్రము అంటే ఇదే పుస్తకములో 1 అధ్యాయము యేసయ్యకి చూస్తున్నారు. 10 అధ్యాయములకు వచ్చినప్పుడు ఎవరికి గుర్రములుగా మార్చున్నారు? ఒకసారి కూడా చదవండి. యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి ఎవరికి? యూదా వారి కాదురా, మంత దేవుని యొక్క యెహోవా తన మందలను దర్శించి వారిని తనకు రాజకీయములకు ఎవరికి? మందలకు. అంటే ఎవరు? దేవుడు ఏం చేయబోతున్నారు? గుర్రములుగా మార్చబోతున్నారు. ఈ రోజు కొన్ని మందలకి దేవుడు గుర్రముగా మార్చబో. ఎప్పుడు మందలుగా ఉండడానికి దేవుడు కోరుకోలేదు. దేవుడు ఎప్పుడు నిన్ను మందగా ఉండడానికి కోరుకోలేదు. మందని ఏం చేయాలి? మారాలి. రాజకీయ గుర్రముగా మారాలి. ఎందుకు అలాగే కాదు, బైబిల్లో అంటున్నారు నాకు కావాలి. స్తోత్రం. యోబు గ్రంథము 39వ అధ్యాయం. యోబు గ్రంథము 39వ అధ్యాయము 20వ వాక్యం. మిడతల వలె అది గంతులు వెయ్యునట్లు చేయుదువా? మిడతల వలె ఇది కొంచెం దూరం పెట్టి మిడతల వలె అది గంతులు వెయ్యునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని శ్రీకారము మైదానములది కాలు ద్రువి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. స్తోత్రం కలిగిన ఏంటంటే మీరు అదే చదివినప్పుడు గుర్రములకు నీవు బలమనిచ్చితిగా జూలు వెంట్రుకలతో నాకు నేను చెప్పిన వాక్యం చదవండి, తర్వాత ముందుకు వెళ్తాం. స్తోత్రం. 39వ అధ్యాయము 20వ వాక్యములు. మిడతల వలె గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకారము స్తోత్రం
మైదానములో అది కాలు ద్రువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అంటే చూడండి, మీరు have you given the horse his might? Have you clothed his neck with the quivering and shaking name? హల్లెలూయా. గుర్రముల స్వభావం అక్కడ రాయబడింది. గుర్రములకు నీవు బలము. గుర్రములు ఏమవుతుందంటే యుద్ధములకు ప్రయాణం చేయన గుర్రము. గుర్రములు ఏం చేసుకున్నారండి? యుద్ధానికి ప్రయాణం చేయన గుర్రములు, సిద్ధపడిన గుర్రములు. ఈ కాలములు చాలా గుర్రములు యుద్ధములకు వెళ్ళకుండా చాలా మంది గుర్రములు ఆ ఇంటిలోనే ఉన్నాం. వారేం చేయలే, యుద్ధానికి బయలుదేరలేదు. స్తోత్రం. ఇది ఇంకా చూడండి, స్తోత్రం. 20 వాక్య చూడండి. మిడతల వలె అది గంతులు వేయనట్లు గుర్రములే చేసుకున్నారు. ఎలాగా? అది ఎలాగా కడకడ వస్తుంది. ఈ డ్రమ్ము కొట్టినప్పుడు ఉంటుంది కదా, ఇలాగా కొట్టుతున్నాను. డ్రమ్ము కొట్టుతున్నారా? ఆ గుర్రం ఏం చేస్తుంది? ఎలాగా? ఒకే సప్పుడుతో అలా ఎలాగ నేర్చుకున్నాను నాకు చెప్పండి. ఆ డ్రమ్ సౌండ్ బీట్ కనిపిస్తుంది. డ్రమ్ సౌండ్ వింటే గుర్రములు చెయ్యను. ఏం చేసుకున్నానంటే ఇది నేర్చుకోవడానికి గుర్రములు ఏం చేస్తున్నానంటే పలక మీద నిలబెడతారు. పలక కాదు, ఏంటంటే షీట్, ఇరుములు షీట్ వేసి పెట్టి దాని కింద ఏం చేస్తున్నా అగ్గి ముట్టిస్తుంది. దాని కింద ఏమవుతుంది? ఆ మంట వచ్చినప్పుడు ఈ మంట మీద ఈ షీట్ మీద గుర్రములకి ఏం చేస్తున్నారు? నిలబడుతుంది. నిలబెట్టినప్పుడు ఏమవుతున్నది? ఈ వేడి ఉన్నది కాబట్టి గుర్రం ఏం చేస్తున్నారు? గుర్రం ఏం చేస్తున్నారు? గెలుతున్నారు. స్వాతంత్రం. అప్పుడు ఏం అక్కడ నిలబడి ఆడ ఏం చేస్తున్నారు? డ్రమ్ము కొట్టుతుంది. ఆ కొట్టినప్పుడు ఈ సౌండ్, ఈ నొప్పి వచ్చినప్పుడు గుర్రం ఏమవుతుంది? గెంతులు వేస్తున్నారు. ఎలాగ గంతులు వేస్తున్నాం? ఎందుకు గంతులు వేసి? యుద్ధమనికి సిద్ధపడాలి. మెడితుల వల్ల గంతులు వేయిన గుర్రములుగా మారాలి. నీకొక పోరాటం ఉంది, నీకొక యుద్ధం ఉంది. 2020 సంవత్సరము సంఘము సిద్ధపడాలి. యుద్ధం చేయడానికి తగ్గ బిడ్డలు సిద్ధపడాలి. గంతు వేయాలంటే ఏం చేయాలి? మంట కాచాలి. వస్తే గెంతుతారు. ఇప్పుడు మంట లేదు కదా, చికెన్ మటన్ తినేసి బలిపోయిపోయింది. మంట లేదు. సునామములు కొందరికి మంట వచ్చిన అప్పుడు గందలేస్తుంది, సాక్షికి పరిగెత్త దయ్యం. అప్పుడు పాస్ గారికి వెతుకుతుంది. దాని ముందుగా ఎవరికి అక్కర్లే. స్తోత్రం. వచ్చిన ఏమండి ఇక్కడ చెప్తున్నారంటే మీరు వినండి. స్తోత్రం. 21 వాక్యం. 21 మైదానంలో అది కాలు ధ్రువి తన బలమును బట్టి సంతోషం. మైదానం ఈ సౌండ్ విన్నప్పుడు మైదానం ఏం చేస్తున్నారు? కాలు ఏం చేస్తున్నారు? తొగడం. నీ చూసారు కదా, కాలు ధ్రువడం. ఇదేవిడ గాడిద ముఖ చూసుకున్నారు, కాలు ఎవరు చూసుకున్నారు? అన్ని మొత్తం చూడండి. కాలు ఏం చేస్తున్నారు? తవ్వుతుంది. ఎందుకని తోవడం? ఎందుకని తెలుసా? ఈ తోవడం అంటే ముందుకు పరిగెత్తడానికి. ఆమె గుర్రములు ఈ దినము లేచి తోలు తవ్వండి. ఆమె నీకు యుద్ధం ఉంది. యుద్ధములకు పరిగెత్తడానికి 21 వాక్యం. కాలు మైదానములలో అది కాలు ధ్రువి తన బలమును బట్టి సంతోషించును. బలమును బట్టి rejoice in his strength. Hallelujah. He goes out to meet the weapons of armed men. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. ఈ కాలినగా చేయడం ఎందుకు?
ఆయుధదారి అక్కడ నిలబడి కనబడుతున్నాడు. ఎదురుగా ఆయుధం ధరించుకొని గుర్రం మీద కూర్చున్న వాడు కనబడినప్పుడు మైదానం ఏం చేస్తున్నారు? ముందుకు కొనసాగించున్నారు. ఎదురుగా అన్నగారి శక్తి ఆయుధంగా నిలబడినప్పుడు అది చూసుకొని మౌనంగా నిలబడకుండా పరిగెత్తారు. 2024 మంద మొత్తం ఏమవ్వాలి చెప్పండి. నిలబడి మంద మొత్తం వెనకలు ఏ మంద కానీ ఏటు కాదు, ఏటు తెలియదు. వెనక మంద సందడి అయితే తెలిసిపోతుంది. నేను ఏం చెప్పారు తెలుసా? మందలికి దేవుడు ఏం చేయబోతున్నారు? మందలు ఎవరండి? సంఘవాళ్ళు నువ్వే అని చెప్పండి. మందలు ఎవరండి? చెప్పండి. నిన్ను దేవుడు ఏం చేయబోతున్నాడు? మార్చడానికి స్తోత్రం. ఎందుకంటే చేయడానికి సంఘ ఫైటింగ్ కి సిద్ధపడాలి. సంఘములు గుర్రములు కాదు. ఇంకా 2024 సంఘము ఇక మందలు కాదు, సాతానుతో యుద్ధం చేయడానికి, పాపానికి యుద్ధం చేయడానికి, ఎవరితో? సాతానుతో యుద్ధం చేయడానికి, పాపానికి యుద్ధం చేయడానికి, లోకానికి యుద్ధం చేయండి, పాపానికి యుద్ధం చేయండి, సాతాను విరోధంగా యుద్ధం చేయండి. లోకానికి విరోధంగా ఏం చేయాలి? చెప్పినప్పుడు నా శరీరములు వెంట్రుకలు మొత్తం నిలబడుతున్నది. స్తోత్రం స్తోత్రం చెప్పండి, చదవండి. 22వ వాక్యం. అది భయము పుట్టించు దాన్ని, అది భయం ఏం చేయండి? పుట్టించు దాన్ని ధిక్కరించి వీటి నొందకుండును. అది ఏం చేస్తున్నారండి? అది భయము పుట్టించు దానిని వీటి నొందకుండును. ఖడ్గమును చూసి వెనుకకు తిరగదు. చూసినప్పుడు దానికి ఏం లేదు, భయం లేదు. స్తోత్రం. ఏ భీతి లేదట. ఫియర్ వచ్చినప్పుడు నవ్వేస్తుంది. And in the battle he does not turn back from the sword. ఇప్పుడు కూడా చాలా మంది ఎలాగ ఉంది పరిస్థితి వచ్చేస్తే ఫియర్తోనే ఉంది. భయం ఆమె గుర్రం ముందు భయం వెళ్ళగొట్టడానికి ఏంటి పని? భయంకి వెళ్ళగొట్టడానికి ఏం మార్గం? భయాన్ని వెళ్ళగొట్టడానికి ఏం చేయాలి? ఏ మార్గం? ఎవరికి నా రాయల పిల్లలు చెప్పొద్దు. అది కాదండి. మొదటి యోహాన పత్రిక 4:19. మొదటి యోహాన పత్రిక 4:19 వాక్యం. స్వచ్ఛమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టును. ఏంటో 4:19. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలియనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. హలో, భయం కలగా వెళ్ళగొట్టాలి. పరిపూర్ణమైన ప్రేమ. ఆయన అర్థం చెప్పండి, అది అర్థం చెప్పండి. పరిపూర్ణ ప్రేమ అనగా ఏమిటి? ఈ భయం ఉన్న వారికి ఏం లేదు. పరిపూర్ణ ప్రేమ ప్రేమ లేదండి కదా, ప్రేమ ఉంది. నీ పరిపూర్ణ ప్రేమ ఉంటే స్తోత్రం. పరిపూర్ణ ప్రేమ ఉంటే మార్తాకి పిలిచి అడుగుతారు, మరియకి పిలిచి అడుగుతారు. మరియో తెల్లమని పెద్దలు ఇక్కడ లేచి ఎక్కడికి పరిగెత్తుతున్నారు? అమ్మకి అడుగుతా, అమ్మో నీకు భయం ఉందో? అమ్మ ఏం చెప్తున్నారు? ఎందుకు? నాకేముంది పరిపూర్ణ భయం. మీదకి నాకేముంది? ఏ ప్రేమ? పరిపూర్ణ ప్రేమ ఉంది కాబట్టి భయం లేదు. పరిపూర్ణ ప్రేమకి ఏం లేదు, భయం లేదు.
పరిపూర్ణ ప్రేమకి ఏమి లేదు, భయం లేదు. ఆ ప్రేమ ఉంటే ఏమవుతుంది కాదు, భయము వెళ్ళగొట్టుతారు. లేదు. కిందకి చదవండి. ప్రేమలో భయం ఉంటుంది. ప్రేమము భయముకేముంది, భయం దండనతో కూడినది. ఏంటంటే భయంకేముంది, భయము దండనతో కూడినది. భయంకేముంది, దండనతో కూడినది. భయంకేముంది, పనిష్మెంట్. దండన దండన. ఇంగ్లీష్ లో కొంచెం కరెక్ట్. భయంకేముంది, పనిష్మెంట్ ఉంది. భయం ఉన్నవాడి జీవితం ఎప్పుడు దండిగా పడుతున్నారు. భయం ఉన్న వ్యక్తి జీవితం ఎప్పుడు ఏమవుతున్నారు, బాధపడుతున్నారు, శిక్షపడుతున్నారు. ఆయన జీవితం 24 గంటలు వ్యాధి వేతనతో కలిగి జీవిస్తున్నారు. భయం లేని బిడ్డకేముంది, పరిపూర్ణ ప్రేమ. ఏ పిల్లల కన్నా లేచి రమ్మన్నా లేచి వస్తాడు. పిరికోడు అయితే ఇంటికాడ పడుకుంటాడు. భయం ఉన్నవాడికి ఎప్పుడు ఏముంది, పరిపూర్ణ లేదు. దండన. దండన ఏంటంటే మన తెలుగుని కంటి తెలుగు చెప్తున్నా. 24 గంటలు వేతన ఏముందండి, భయం ఉంది కాబట్టి వాడి జీవితం ఎప్పుడు మన మరణం, ఎప్పుడు మరణం చాలితే పైన కాదురా ఇది వెళ్ళిపో. చచ్చిపోతే ఎక్కడే ఉంది ఇప్పుడు భయం. అమ్మో చచ్చిపోతానని చెప్తే చాలు, 70 కిలోలు ఉన్నాడు 40 కిలోలకు వచ్చేస్తాడు. భయం 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 భయం. దేవుడి బిడ్డలకి ఏం లేదు, దేవుడి బిడ్డల గురించి ఏం చెప్తున్నా. దేవుడి పేరు వేసుకొని దేవుడి బిడ్డ చెప్పిన వాళ్ళు కాదు. దేవుడి బిడ్డల గురించి నేను చెప్తున్నా. దేవుడి బిడ్డలకి ఏం లేదు, భయం లేదు. దేని విషయం పాట పాడతారు, భయం లేదు, భయం లేదు. పాట పాడతారు కానీ మొత్తం భయమే. మనసులో మాత్రం భయం ఉంది. స్తోత్రం. రూట్ క్లియర్ అయితే భయం ఉందా, లేదు. బండి తోలినవాడికి బండి పేపర్ అన్ని కరెక్ట్ ఉందా, భయం ఉందా? ఈ భయం వచ్చిన కారణం ఏంటి, ఏదో లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడ శివరి దగ్గర పోలీసులు అడుగుతున్నారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన వాడు చూడు, ఏం పెట్టలేదు, వెళ్ళొద్దురా, ఇది సైడ్ పెడుతుంది. ఎందుకు సైడ్ పెడుతున్నారు, భయం భయం. ఏమి పెట్టలేదు. అన్ని క్లియర్ అయితే భయం లేదు. జీవితంలో అన్ని క్లియర్ ఉందా, నీకు భయం లేదు. నీ జీవితం సరి అయి ఉంటే నీకేం లేదు, సరి లేని వాడి జీవితంలో ఎప్పుడు గడగడయాడుతున్నా, ఏం జరుగుతున్నారు భయం. 60-70 వయసు వచ్చిన పడిపోతారు, బతికేస్తాను. డబ్బులు ఇస్తాను చచ్చిపోయిన డైకి అని చెప్తాను. ఇప్పుడు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. డబ్బులు ఇస్తా చెప్తాను. సమయం సమయం కరెక్ట్ గా నేను చెప్తాను. నీ మరణ సమయం ఎప్పుడు లావన్నీ తెగిపోతాయి. మీరేమైనా చెల్లించాలి. స్తోత్రం. ఆ లావన్నీ తగ్గిపోతాయి. టెన్షన్ లేదు. దేవుడు చెప్పినది సమయం ఉంది, ఆ సమయాన్ని చచ్చిపోయిన కరెక్ట్ సమయం నేను చెప్తాను. స్తోత్రం. చూడండి, దేవుడు నిన్ను ఏం చేయబోతున్నారు, గుర్రములుగా మార్చబోతున్నారు. దేవుడికి స్తోత్రం. అంటే ఆ గుర్రముల గురించి 2-3 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్ళి వాక్యం ముగిస్తున్నారు. ఓకే, తర్వాత వచ్చిన వారిని చెప్తున్నా. ఓకే, హల్లెలూయా. హల్లెలూయా. తగ్గిపోయింది. హల్లెలూయా. స్తోత్రం. అందుకని అర్థం మేము ఎవరి వెంటనే ఆపాలి. స్తోత్రం. హల్లెలూయా. 23వ వాక్యం. అంబుల పొద్దియు తలతల్లాడు ఈటెలను పల్లెమును దాని మీద గలగలాడించబడినప్పుడు, అంబుల పొద్దియు తలతల్లాడు ఉందండి, మీరు చూడండి. అంబుల పొద్దియు పొదిలో తలతలలాడు ఈటెలను పల్లెమును దాని మీద గలగలాడించిన పంట అనుకుంటున్నావు. ఇదన్నీ వచ్చినప్పుడు ఆదాయం చేస్తున్నాం, గలగల ఆడుతున్నారండి. యుద్ధములు జరిగిన ఆయుధం ఇది అక్కడే ఒక్కడ వేసినప్పుడు ఈయనేం చేస్తున్నారు, రెడీ అవుతున్నాడు, గలగలే ఆడుతున్నారు. ఎందుకంటే ఇది దేహములు తగలకుండా సరి అయిన గుర్రములు అదే. గుర్రములు ఉంది,
ఒక బాణానికి టప్ అయిపోతాడు. అది స్తోత్రం మరి దాన్ని ఎత్తుకోవడానికి ఇంకా హల్లెలూయా. 24వ వాక్యం, 24వ వాక్యం. ఉదండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకుని బాకానాదం వినినప్పుడు ఏమవుతున్నా? ఆహా ఆహా అని బాకానాదం ఏంటో మీకు అర్థమవుతున్నారా? యుద్ధం జరిగిన మునుపు ఏం చేస్తున్నారు? ఓ బాహానాదము ఊదుతుంది. ఆ ఊదిన వెంటనే అందరూ ఏమవుతున్నది? యుద్ధము నుంచి పరిగెట్టినట్టుగా గుర్రములు కూడా పరిగెట్టుతున్నారు. యుద్ధములు స్వరం వినినప్పుడు భయం లేకుండా ముందుకు కొనసాగాలి. స్తోత్రం. ఈ దినములు సంఘములు మందలు కాక గుర్రములుగా మారాలి. మందలు మొత్తమే కావాలి. మందలు మొత్తమే కావాలి. గుర్రములు మారాలి. స్తోత్రం కలిగిన హలో, మందలు మొత్తమే కావాలి. స్తోత్రం కలిగిన హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. అందుకే చదివిన వాక్యాలకు తిరిగి రండి, ప్రకటన గ్రంథములకు తిరిగి రండి. స్తోత్రం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడేను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండేను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడేను. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. ఆయనకి ఏం జరిగింది? లేదు, బిల్లు దొరికింది. బిల్లు అది ఆయన వచ్చినప్పుడు ఏం లేదు, బిల్లు లేదు. తర్వాత దొరికిందండి బిల్లు. ఆమె స్తోత్రం కలిగిన ఆమె హల్లెలూయా. ఆడి వస్త్రం చూడండి, ఆ గొర్రె కలర్ చూడండి, తెల్లని. అతని మీద కూర్చున్న వాడు చూసిన ఉంటే యేసుక్రీస్తుగా కనిపిస్తున్నది. కానీ యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తు ఏం లేదు, ఆయుధం లేదు. ఆయనకి ఏ ఆయుధం లేదు. యేసయ్య చెప్పింది కదా, యేసయ్య చెప్పారు కదా, నేను ఒక్కసారి అడిగితే ఎంతమందిలో వస్తుంది? పరలోకములో ఉన్న ఎంత దూదలు. నేను ఇదే క్లాస్ చెప్పింది. అది సైన్యం, దేవతల సైన్యం కిందటి వారు నేను చెప్పేసేయలేదు. ఎక్కడ చెప్పారు? మత్తయి 85,000 మంది నేను చంపేసింది. ఒక్కొక్క దూత 1,85,000 మంది, 1,85,000 మంది ఒక్కొక్క దూత చంపింది. 75,000 దూతలు, 75,000 దూతలు, వేల మందిని ఎక్కడ రాయబడింది? మత్తయి వార్తలు కదా, ఒకసారి చూడండి. అది అవునే, రోజు రోజు అది చెప్తే మనసులో ఉంచుతాను. మనకు ఒక్కసారి వింటే సరిపోతుంది. 27వ అధ్యాయం ఉంది కదా, మత్తయి 27లో ఉంది కదా. 53. నేను కూడా చూసుకుంటాడు. 56. చూడండి 26:53. ఓకే, థ్యాంక్ యూ. సరే 26:53 కరెక్ట్. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొనిన ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎన్ని సేన? 12 సేన. ఒక సేన అంటే 6,000 ఇంటూ 12 ఎంత? 72,000. స్తోత్రం. ఒకసారి యుద్ధం కోసం నేను అడిగితే ఎంత దూదలు వస్తాయన్నట్టు తమ్ముడు? 72,000 దూదలు వస్తుంది. ఒక దూదల శక్తి, ఒక్క దూదల శక్తి. కొందరు వాక్యం తెలిసిన వాడు ఉన్నారు, అందుకని స్తోత్రం. పోయిన వారు నేను చెప్పిన మర్చిపోలేని వాడు ఉన్నారు. స్తోత్రం అమ్మా, స్తోత్రం. ఆయనకి యుద్ధం చేయడానికి శక్తి లేని వాడని అనుకునకూడదండి. కలిగిన వాడే కానీ
ఆయన రాజ్యం ఐహికం కాదు. ఏమంటే ఐహికం, ఈ భూమికి సంబంధించింది కాదు. ఎందుకంటే యుద్ధంతో గెలిచిన రాజ్యం కాదు, ప్రేమ రాజ్యం ఆయన రాజ్యం. యుద్ధం చేయకుండా చేయకుండా పొందుకున్న రాజ్యం అది. స్తోత్రం. అందుకని పీతర్ గారు కత్తి పట్టుకొని ఎవరికి నరికారు? మార్కస్ గారి ఎవరికి నరికారండి? మార్కస్ గారి దాసుడిని నెక్కించాడు. అందుకని ఎవరు మరి ప్రధాన యాజకుడు దాసుడైన మార్కోస్ గారిని చెవిరికి ఎవరికి దొరకలేదు, మహాయాజకుడు దొరకలేదు, దొరికిన వాడికి నరికాడు. మహాయాజకుడు నరికాడు, దొరికింది వాడే మార్కు. ఆయనకు దొరకడానికి కోరుకున్న వాడెవరు? మహాయాజకుడు ఆయనకు దొరకలేదు. ఎవరు వచ్చారు? మార్కు అయినా ఆయన దాసుడు వచ్చి ఆయనకి నరికి మనమలగా నరకడానికి వాడికి ఎవరో ఎవరికి కోరుకుని ఉన్నారు. ఆడు రాలేకపోతే వాడికి దొరకదా, దొరికిన వాడికి నరకడం. నరకడానికి బయలుదేరాడు. ఎవడికి నరకలే, ఆడికి నరకలే, ఇంటిలో ఇరిగిన వారితో గొడవ ఆడడానికి రెడీగా ఉంది. ఆడు రాయలేదు, యువతల వాడు వచ్చాడు ఆడుతో. అదే అర్థం. అంటే ఆడాల్సిన వాడితో మంచి మీకు ఎవరితో ఆడతాం అంటే యుద్ధం చేశాడని అర్థం. కానీ ఎవరితో చేశాడు ఆడికి తెలియదు. ఎక్కడ నరికారండి? దాసుడు చెవికి. అది ఈ పీతర్ గారు ఏ పని చేస్తున్నారండి? ఆ చేపలు పట్టిన వాడికి తల నరకడానికి తెలుసా? తెలియదు. నీ చెయ్యిన పని చెయ్యి, నీకు చేప పట్టుకోవడానికి తెలియదు, నరకల పడి నీకు తెలియదు. దాన్ని బట్టి కదా ఏ పని చెయ్యాలని చెప్తే ఆ పని చేయాలి, వేరే పని పనికొచ్చే పని చేయరు. అలాగా చేయరు కాబట్టి వీడికి చెవి పోయింది. ఆ మార్గదాసునికి దేవునికి స్తోత్రం. మన వంటి వాళ్ళు అయితే వారు విక్రమపురంలో వారు వినండి, పీతర్ గారిని పాస్ గారిని తల నరకడానికి వచ్చింది కానీ దేవుడు కృప బట్టి కత్తి పెట్టడానికి తెలియదు. ఆయన కత్తి పెట్టడానికి తెలియదు. వాడు ఏం చేద్దాం, కత్తి పట్టుకొని నరికిన కాబట్టి ఏం తలకాయ పోవడానికి నరికిన కానీ చెవి పక్కన ఏసై ఉన్నారు. ఆ చెవు తీసుకొచ్చి తిరిగి ఎత్తికించి పెట్టేసారు. సోదరం చెప్పండి. ఏసయ్య స్వస్థపరిస్తే అక్కడ 5 మచ్చ కూడా కనబడవు. సోదరం కలిగి నిలబడి చెప్పడానికి ఇష్టం ఉందండి. సమయం లేదు కాబట్టి నా మాపుతున్నాను. స్వస్థపరిచినప్పుడు ఏముంటుంది? వేరే మనిషికి చేయన మచ్చ డాక్టర్ ఆపరేషన్ చేస్తే మచ్చ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది అప్పుడు యేసు ప్రభు పీతర్ గారికి చెప్పారు, పీతరు మన యుద్ధం కాదు, నీ చేతులున్నా కత్తి పెట్టేసుకో. కత్తి ఏం చేయాలి? తిరిగి పెట్టేసుకో. యుద్ధం చేయడానికి రాలేదు. లక్ష్మి కోడతో మెట్టుకోసర కొయ్యపడి ఉంది. కత్తి పట్టుకున్నవాడు కత్తితో చంపబడి ఏసై చెప్పిన మాట. కత్తి పట్టుకున్నవాడు ఏది కత్తి కత్తి అంటే నేను ఈ కత్తి కాదు, వేరే ఏదో రీతిలో ఉండే కత్తి ఉంది కదా, ఏదో మనుషుడికి ఏదో ఏదో రీతిగా అపాయపడటానికి చెయ్యిన కుతంత్రమైన కత్తి పట్టుకొని నీ తెరిస్తే అదే కుతంత్రంలో అదే ఆ కుతంత్రం కలిగిన కత్తితో నరకబడతావు. ఆ కత్తి తీయకుండా ఉంటే శుభ్రంగా ఉంటావు. సింపుల్ గా సింపుల్ గా చెప్తా. సాంసన్ గారు ఏమైంది? కన్ను ఏమైంది? గుడ్డోడు అయిపోయాడు. ఎందుకు? పిల్లను చూశాడు. సెమినార్కి వెళ్ళినప్పుడు పిల్లను చూశాడు. చూశారు, తీసుకొని ఏమైంది? ఆ పిల్ల వల్లే ఏ కన్నుతో వాడారు
ఆ పిల్ల తీసేసింది. అది ఏ కన్నుతో పిల్లలు చూశారో ఆ కన్నే పోయిరా బాబు. అదే చెప్పండి, ఏది కత్తితోని ఆ కత్తితోని నీ అంతం, ఏ కత్తితోని ఎన్ని ఉదాహరణ బైబిల్ చెప్పాలండి. ఏ విత్తనం వేస్తో అదే వేసేది ఒక్కటే, కోసేది అనేకమే. విత్తనం వేసినప్పుడు ఒక్క గింజ కాదు, ఒక్క మాను, ఒక మాని కోసినప్పుడు 10 వస్తా. తక్కువ తక్కువ. అది ఎందుకనగా దేవుడు చెప్పారంటే నీకు మాత్రం కాదు, తరములు వచ్చిన వాడు మొత్తం, తరములు వచ్చిన మొత్తం ఆ ఫలము అనుభవిస్తాడు. ఎవరు చేయన ఫలం? తల్లి తండ్రి చేయన ఫలం. అవునా లేదా? రోజులు చెప్పారండి, అవి చెప్పారు. ఆ రక్తం నా మీద, నా పిల్లల మీద పడిపోయిన అది చెప్పిన వలన ఇప్పుడు ఆ తరములు మీదకి ఆ శాపం మారాలి. 10 తరాలు కాదు. యేసయ్య రెండో అక్కడ తర్వాత మళ్ళీ 7 సంవత్సరం తర్వాత వారికి ఒక విడుదల జరుగుతుంది. అప్పుడు వరకు వారికి విడుదల జరగదు. ఏడిపై ఇశ్రాయేలు దేశం నీకు తెలిస్తే తెలియదు. ఎన్నిసార్లు యుద్ధం జరిగిన దేశం, ఎన్నిసార్లు రక్తం పడిన దేశం. ఎందుకనగా నీకు తెలుసా? వాడి తల్లిదండ్రులు చేసిన ఒట్టు మా మీద, మా పిల్లల మీద నా మాట దేవుడు బిడ్డలు కావండి, జీవించిన వాడు సరిగా జీవించండి. పిల్లల మీదకే వస్తుంది, ఆడ మీదకి మాత్రం కాదు. ఆడపిల్లల మీద తల్లిదండ్రులు వారు చేయన పాపం తరతరములు నిన్న వెంటాడుతున్నారు. నాయనా ముసలితనమా విన్నడా? దాన్ని బట్టి రాత్రి కన్ను మూసుకొని ప్రార్థన చేస్తున్నారు. సోదరులు అప్పగించుకునేవి రాత్రి వేళ దేవుడు మనల్ని గుర్రముగా మార్చడానికి సిద్ధపడుతున్నాడు. ఈ రాత్రి వేళ ఎందరు ఉన్నారు దేవుని కొరకు గుర్రముగా తయారై తీరడానికి, పాపముతో యుద్ధం చేయడానికి గుర్రముగా తయారవు, భయాన్ని ఎదురించుకు తీరడానికి నువ్వు గుర్రంగా తయారై తీరాలి, సాతానుని ఎదురించుకు తీరడానికి నువ్వు గుర్రముగా తయారై చేరాలి. నీ ఎదురుగా ఎన్ని ఆయుధాలు వచ్చినా సిద్ధపడి యుద్ధానికి సిద్ధపడిన ఒక గుర్రముగా సిద్ధపడగలిగి తీరుతేనే తెల్లని గుర్రములో కూర్చున్న యేసయ్య జయించినట్టుగా నువ్వు కూడా లోకంలో జయించి తీరొచ్చు, పాపములను జయించి తీరొచ్చు, సాతానును జయించి తీరొచ్చు, లోక కట్టుబాట్లను జయించి తీరొచ్చు. ఈ రాత్రి వెళదే ఈ 2024 సంవత్సరం ఈ మొదటి రోజున ఒక్క నిర్ణయం తీసుకొని నేను గెలవడానికి సిద్ధముగా ఉన్నాను యేసయ్య. గత సంవత్సరం మొత్తం నేను పాప విషయంలో ఓడిపోయాను, అనేకమైన అలవాటుల్లో నేను ఓడిపోయాను, అనేక కుతంత్రాలు నన్ను ఓడిపోయేటట్టుగా చేసింది. ఈ రాత్రి వేళ వాక్యం నీతోనే మాట్లాడింది. సంగమా గుర్రముగా మారు, జయాన్ని సాధించుకు తీరు. యేసయ్య భూమిలో జీవించినప్పుడు పాపాన్ని గెలిచాడు, సాతానుని గెలిచాడు, రోగాన్ని గెలిచాడు, శాపములను గెలిచాడు, అనారోగ్యతను గెలిచాడు, వాక్యాన్ని ఎదిరించిన దానిని గెలిచాడు, సాతాను చేసిన కుతంత్రములను గెలిచాడు, ప్రతి శాప కట్టులను గెలిచాడు, శిలువలో గెలిచాడు, మరణములో గెలిచాడు, పునరుద్ధానములో గెలిచాడు. అన్నిటిలో గెలిచిన గెలుపులో సాధించిన వీరుడాయను. రాత్రి వేళ ఆయన తట్టు ఒక్క నిమిషం కళ్ళు మనసును లక్ష్య పెట్టుకొని చూద్దాం. దేవా నువ్వు గెలిచావు కదా, నీ పార్టీలో నేను ఉన్నా, నన్ను కూడా గెలుపొమ్ము దేవా. నా శక్తి ద్వారా నా సామర్థ్యం ద్వారా జరిగేది కాదు, నీ కృప ద్వారా జరిగేది. నీ సహవాసములో ఉండే నీవు నా చేత జరిపించుము దేవా. ఈ రాత్రి వేళ ఒప్పేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుల మహోన్నతుల దేవా నీకు వందనాలు. ఈ రాత్రి వేళ దేవా మాతో సూటిగా వాక్యాంశాలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. దేవ తలలు ఉంచుకొని నిర్ణయం తీసుకున్న సంఘ బిడ్డల బట్టి స్తోత్రం. వారొక్కరొక్కరిగా వారిని గుర్రముగా మార్చినందుకు స్తోత్రం. ఆ గుర్రముగా మారింది గర్వించడానికో, అహంకారముతో ఉండడానికో, దేవుని ఎదిరించుకొని పారిపోవడానికో, దేవుని వ్యతిరేకతగా మారడానికి కాదు, లోకాన్ని గెలవడానికి, పాపాన్ని గెలవడానికి, సాతాను కుతంత్రములను గెలవడానికి, శాపాలు గెలవడానికి, రోగ స్థితిగతులను గెలవడానికి, దేవుని వాక్య వ్యతిరేకతగా జీవించిన దానిలో గెలుపు సాధించి తీరడానికే. ఆ గెలుపు సాధించిన యేసయ్య అన్నిటిని కూడా గెలిచి ఈ లోక ప్రయాణాన్ని ముగించుకొని పరలోక ప్రయాణానికి గతివించుకొని వెళ్ళిపోయాడు. ఆయన వల్ల వచ్చేంత వరకు నేను కూడా గెలుపు సాధించి తీరుతా. ఓడిపోయే ఛాన్స్ లేదు. విశ్వాసంలో ఓడిపోను, నిరీక్షణలో నేను ఓడిపోను, దేవుని యొక్క వాక్య తరగతిలో నేను ఓడిపోను, దేవుడిచ్చిన ఆత్మిక కృపావరములో నేను ఓడిపోను, గెలుపు సాధించే తీరుతా. ఎన్ని కష్టమైనా నష్టమైనా, ఎన్ని బాధైనా ఇరుకైనా, ఎన్ని శ్రమలైనా కష్టాలైనా, ఎన్ని రీతి కలిగిన వేదన నా మీద దాడి చేసుకొచ్చిన దేవుని తోడుగా ఉండి గెలుపు సాధించే తీరుతా. అలాంటి యొక్క నిబంధనతో ఈ పగటి వేళ రాత్రి వేళ సంఘం నిర్ణయం తీసుకున్నందుకు స్తోత్రం. అలాంటి మనస్తత్వం కలిగిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. యుద్ధానికి రెడీ అవుతున్న గుర్రముగా మార్చినందుకు స్తోత్రం. దేవన్నిట్లో గెలుపు సాధించుకు తీరు. దేవ రూపాంతరము కొరకు సిద్ధపడడానికి కొందరిని కూడా రాత్రి వేళ తయారు చేసుకున్నందుకు స్తోత్రం. వాక్యం ఆలకించిన సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా రోగగ్రస్తులై రోగాక్రాంతులై ఆసుపత్రిలో ఉన్న మన సహోదరుడు కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవా నీ సహాయ హస్తం అక్కడే పంపించండి. దేవా నీవు వైద్యుడకు వైద్యుడవు, అద్భుతాలకు వీరుడవు, మన్ని చేస్తే మన్ను లోపల నుంచి మానవుని సృష్టింపగలిగిన గొప్ప దేవుడవే. రాత్రి వేళ మేము సంఘముగా అధికారముతో ప్రియ సహోదరుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. పూర్ణాయుషు ఆరోగ్యంతో తిరిగి తీసుకురండి. ఆయన సాక్ష్యాన్ని మాకు వినిపింపచేయండి. నిన్న నేడు నిరంతరమైన దేవుడు నన్ను బాగు చేశాడు, నన్ను స్వచ్ఛపరిచాడు, నా రోగంలో నుంచి విడిపించాడు. నా సాక్ష్యం వినిపించుకు తీరేంతటిగా ఉన్న ఒక భాగ్య సాక్ష్యాన్ని మాకు అప్పగించండి దేవా. సంఘ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఇంతసేపు వాక్యం బోధించిన సంఘ కాపారిని, సంఘ సేవకులని దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. కూర్చొని సంఘ వాక్యం ఆలకించిన సంఘ బిడ్డల పిల్లలందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. ఊరు వారిని దీవించినందుకు స్తోత్రం. గ్రామస్తులను దీవించినందుకు స్తోత్రం. అందరికీ మేలు శుభం కలిగినందుకు స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టిగా ముసలు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన విన్నందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడి సంఘాన్ని దీవించినందుకు స్తోత్రం, స్తోత్రం. దేవుడి సంఘాన్ని గుర్రముగా మార్చినందుకు స్తోత్రం. 2024 సంవత్సర సంఘ బిడ్డలకు గుర్రముగా మారినందుకు స్తోత్రం. సంఘాన్ని సమృద్ధిలోకి నడిపించినందుకు స్తోత్రం. సంఘాన్ని క్షేమంలో నిలబెట్టినందుకు స్తోత్రం. సంఘాన్ని వర్ధింపజేసినందుకు స్తోత్రం. దేవుడు అందరిని దీవించును గాక. కొత్త సంవత్సరాలు శుభవందనాలు తెలుపుతూ దేవుడి మీ అందరిని దీవించును గాక. Makin.